హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవారి ఫుడ్స్. ఇవాళ మన ఛానల్లో అయితే బెల్లం బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండిని, చిటికెడంత ఉప్పును, చిటికెడంత వంట సోడాను వేసి తగినన్ని వాటర్ కూడా పోసుకొని బాగా దోసపిండి కన్నా పలుచగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరొక పక్క స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని అయితే జాలి గరిట కానీ బూందీ గరిట కానీ తీసుకొని బాగా చిన్నగా ఒక గరిట పిండిని వేసి బాగా స్ప్రెడ్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి. బూందీని ఆయిల్లో ఎక్కువగా వేసుకోకూడదు, బూందీలో ఆయిల్ తగినంత వరకే వేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అంటే మామూలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేంత వరకే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక తీసి ఒక పక్కన పెట్టుకొని మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని అందులోనే జీడిపప్పు కిస్మిస్ను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక పక్కన పెట్టుకొని అందులోనే 2 కప్పుల బెల్లము, 1 కప్పు వాటర్ వేసి బెల్లం బాగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. మరొక పక్క ఒక మిక్సీ జారీ తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్న బూందీని అయితే కొద్దిగా వేసుకొని క్రోస్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బూందీ లడ్డు చుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మరొక పక్క మనం రెడీ చేసుకున్న బెల్లం అయితే కరిగి లేత తీగ పాకం వచ్చింది. ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడరు, 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసి కలుపుకోవాలి. బూందీ మొత్తానికి బెల్లం పాకు పట్టేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుకోవాలి. అందులోనే మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆపేయాలి. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకొని చేతికి నెయ్యిని రాసుకొని చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకుంటే మన టేస్టీ రుచికరమైన బెల్లం బూందీ లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి.